టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పే సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుతున్నాయి. ఇటీవల తన మిత్రుడి కోసం అతని షాప్ పేరు స్టిక్కర్తో ఉన్న బ్యాట్తో ప్రాక్టీస్ చేసి ఆ షాప్కి మంచి హైప్ తీసుకొచ్చాడు. దీంతో రాంచీలో ప్రైమ్ స్పోర్ట్స్ అనే షాపు ఫుల్ ఫేమస్ అయిపోయింది. ధోని కెరీర్ ఆరంభంలో అతని స్నేహితుడు పరంజిత్ సింగ్ ఎంతో సహాయం చేశాడు. అతనికి ప్రైమ్ స్పోర్ట్స్ అనే ఒక షాప్ ఉంది. ఆ షాప్ పేరుతో ఉన్న బ్యాట్ను ధోని తన ప్రాక్టీస్లో ఉపయోగించాడు. అది తెగ వైరల్ అయింది. ఫ్రెండ్ కోసం ధోని చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంది. అయితే ధోని ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలాంటి ఒక పని చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గతం మర్చిపోని వాడే గొప్పోడు అనే మాటను నిజం చేస్తూ 2019 వరల్డ్ కప్లో ధోని చేసిన ఒక పని ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ మెగా టోర్నీలో ధోని BIS అనే స్టిక్కర్తో ఉన్న బ్యాట్ను కొన్ని మ్యాచ్లకు వినియోగించిన విషయం అయితే తెలిసిందే. అప్పటికే ధోని ఇంటర్నేషనల్ క్రికెట్లో సూపర్ స్టార్ క్రికెటర్ కావడంతో ఆ స్టిక్కర్ వాడినందుకు అతనికి కోట్లల్లో డబ్బు అంది ఉంటుందని అనుకోవచ్చు. కానీ ధోని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ బ్యాట్తో ఆడాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. ఈ విషయాన్ని స్వయంగా BIS యజమాని వెల్లడించారు. BIS అంటే బీట్ ఆల్ స్పోర్ట్స్. ఇది ఒక క్రికెట్ కిట్ తయారీ సంస్థ. ఈ సంస్థకు యజమాని సోమి కోహ్లీ. ధోని కెరీర్ ఆరంభంలో తొలిసారి వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కిట్ను BIS అధినేత ధోనికి ఉచితంగా అందించి ప్రోత్సహించారు. ఆ సాయాన్ని గుర్తుపెట్టుకున్న ధోని 2019లో దానికి కృతజ్ఞత చూపించాడు. టోర్నీ ఆరంభానికి ముందు తన బ్యాట్లపై కంపెనీ స్టిక్కర్లు వేసి పంపాలని సోమి కోహ్లీని ధోని కోరాడు. ఆ మాటతో షాక్ అయిన సోమి కోహ్లీ దానికోసం ధోనికి ఎంత డబ్బు ఆఫర్ చేశారు. ఇతర కంపెనీ పేర్లతో ఉన్న బ్యాట్ను వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో వాడితే ధోనికి కోట్లలో డబ్బులు చెల్లిస్తారు. కానీ తను తన కంపెనీ పేరు వాడుతా అంటున్నాడు. అందుకోసం ఎంతో కొంత డబ్బు చెల్లిస్తానంటే అందుకు ధోని ఒప్పుకోలేదని సోమి కోహ్లీ చెప్పారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ధోని BIS స్టిక్కర్ ఉన్న బ్యాట్లతో ఆడాడని, ధోనికి నచ్చజెప్పమని అతని భార్య సాక్షితో పాటు ధోని తల్లిదండ్రులు, స్నేహితులకు కూడా చెప్పానని, కానీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా ధోని వినలేదని అన్నారు. అది ధోని గొప్పతనం అంటూ సోమి కోహ్లీ చెప్పుకొచ్చారు. మరి కెరీర్ ఆరంభంలో తనకు చేసిన సహాయం మర్చిపోకుండా దానికి కృతజ్ఞతను ఈ విధంగా చూపిన ధోనిపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.